హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఇవాల్టి మన స్పెషల్ ఏంటో తెలుసా? కొబ్బరి కారం. దీన్నే కొబ్బరి పొడి కూడా అని అంటారు. అయితే ఇది టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. నిన్న మీకు గుంత పొంగనాల వీడియో షేర్ చేశాను కదా! అందులో కూడా నేను కాంబినేషన్‌గా ఈ కొబ్బరి పొడిని యూజ్ చేశాను. ఇది చాలా రుచిగా ఉంటుంది. మీకు నిన్న చెప్పినట్టుగా ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. చూసేయండి. ఇది చేసుకోవడం చాలా సులువు. ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలేంటో చెప్తాను చూసేయండి. ముందుగా ఒక మిక్సీ జార్‌ను తీసుకొని ఇందులో 1:30 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడినైతే వేసుకోవాలి. నేను చెప్పినట్టుగా ఈ కొలతలతో మీరు ఈ కొబ్బరి పొడిని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇలా 1:30 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకున్న తర్వాత 1 కప్పు వరకు పుట్నాల పప్పుని వేసుకోవాలి. అదే వేయించిన శనగపప్పుని. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఇందులోకి నీడకు ఆరబెట్టిన కరివేపాకుని కూడా వేసుకోవాలి. కరివేపాకు పచ్చిది వేసుకున్నట్లయితే పొడి పాడైపోతుందండి, పురుగాడుతుంది. అందుకోసం మనం ఇలా కొంచెం డ్రై అయిపోయిన కరివేపాకుని వేసుకోవాలి. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక వెల్లుల్లిపాయని ఇలా కంప్లీట్‌గా రెబ్బలుగా తీసివేసుకొని వేసుకోవాలి. మొత్తం వెల్లుల్లిపాయ పడుతుందండి నేను చేసే ఈ కొబ్బరి పొడికి. ఇలా వెల్లుల్లిపాయ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. ఈ పసుపు మాత్రం ఈ పొడికి మంచి కలర్‌ని యాడ్ చేస్తుందండి. చూడడానికి చాలా బావుంటుంది. పసుపు ఆరోగ్యానికి మంచిదే. కానీ ఈ పొడిలో మాత్రం మంచి కలర్‌ని యాడ్ చేస్తుంది. చాలా బావుంటుంది. తర్వాత ఇందులోకి సాల్ట్‌ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ వచ్చేసి 1½ టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. మీ రుచికి తగినట్లుగా మీరు సాల్ట్‌ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు కారం పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ కొబ్బరి కారం అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ అయినా కానివ్వండి, లేదా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న బిగినర్స్ అయినా కానివ్వండి, లేదా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇలా కారపొడిని తయారు చేసుకొని మంచిగా అన్నంలో కూడా వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యితో ఈ కారం పొడిని వేసుకొని తిన్నారు అనంటే చాలా రుచిగా ఉంటుందండి. టిఫిన్స్‌లో కూడా మీరు చట్నీ కోసం వెతుక్కునే పని లేకుండా ఇలా కొబ్బరి పొడితో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా! మనం ఇంగ్రీడియెంట్స్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా టెక్స్చర్ వచ్చే విధంగా. చూసారా? కొంచెం రవ్వ రవ్వగా, అంటే మనకి ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ ఉంటుంది కదా! అంత రవ్వ రవ్వగా ఉండే విధంగా మీరు ఈ పొడిని గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఎంత కలర్‌ఫుల్‌గా కనిపిస్తుందో? నేను చెప్పినట్లుగా పసుపు మంచి కలర్‌ని తీసుకొచ్చింది ఈ పొడికి. చాలా బావుంటుందండి చూడ్డానికి. అలానే తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది. మీరు ఒక్కసారి తయారు చేసుకొని మీ ఇంట్లో దీన్ని రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు. ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువని కూడా యాడ్ చేసుకుందాము. మంచి ఫ్లేవర్ వస్తుంది. చాలా రుచిగా ఉంటుంది కూడా. అలాగే మంచి డైజెషన్ కోసం ఇందులో మనం జీరా అలానే ఇంగువని యాడ్ చేసాం కాబట్టి కడుపుకి ప్రశాంతంగా హాయిగా ఉంటుందన్నమాట. టిఫిన్స్‌లోకి మీరు ఖచ్చితంగా ఇలా కొబ్బరి పొడిని తయారు చేసుకొని ఒకసారి టిఫిన్స్‌లో కాంబినేషన్‌గా ఈ కొబ్బరి పొడిని తినండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మీరిచ్చే ఈ సపోర్ట్ మాకు చాలా ఇంపార్టెంట్ ఛానల్ ఇంకాస్త ముందుకెళ్ళడానికి. అలాగే మరికొన్ని వీడియోస్‌ని మీకు చాలా ఈజీగా అలాగే చాలా క్విక్‌గా తయారు చేసుకునే రెసిపీస్‌ని మీకు పరిచయం చేయడానికి మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇలా కొబ్బరి పొడి మొత్తాన్ని కూడా తయారు చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో మనం ఈ కొబ్బరి పొడిని ట్రాన్స్ఫర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే ఈ పొడి ఎప్పటికీ కూడా ఇలానే ఫ్రెష్‌గా ఉంటుంది. సువాసన అనేది అస్సలు పోకుండా ఉంటుంది. అందుకే వీడియోలో నేను చూపించినట్టుగా ఇలాంటి డబ్బాలో మీరు ఈ పొడిని స్టోర్ చేసుకున్నట్లయితే సువాసన అనేది అస్సలు పోదు. అలాగే రుచి కూడా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందుకోసం మీరు ఇలాంటి డబ్బాలో ఈ కొబ్బరి పొడిని స్టోర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూసారు కదా! చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో ఎంతో రుచికరమైన, ఎంతో ఈజీగా, చాలా త్వరగా ఈ కొబ్బరి పొడిని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది
టిఫిన్స్లోకి చాలా బాగా ఉపయోగపడుతుంది. చట్నీ సేమ్ లేకపోయినా సరే ఈ కొబ్బరి పొడితో మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ఈ కొబ్బరి పొడిని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.